ఇటుక తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల సమ్మెతో బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. డిపోల నుంచి బస్సులు కదలకుండా కార్మికులు ఆందోళనకు దిగారు. పోలీసుల బందోబస్తు మధ్య అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను నడిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల మధ్య ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇదే అదునుగా ప్రైవేటు వాహనదారులు, ఆటోల వారు అధిక ఛార్జీలు డిమాండ్ చేస్తుండటం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ సమ్మెతో హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతలతో ఆటోలు సైతం తక్కువ సంఖ్యలో నడుస్తుండటం ప్రయాణికులకు మరింత సమస్యాత్మకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజు బస్సుల్లోనే 25 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒకసారిగా బస్సులు నిలిచిపోవడంతో దాదాపు వారంతా మెట్రో రైళ్ల వైపు మళ్లారు. దీంతో మెట్రో రైళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇక ప్రభుత్వంతో ఆర్టీసీ చర్చలో విఫలం అవడంతో సమ్మె కొనసాగిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, చర్చలు విఫలం అయ్యాయని వెల్లడించింది. మా డిమాండ్లు అన్ని పాతవేనని, అయినా ప్రభుత్వం కమిటీ వేసి కాలయాపన చేస్తోందని ఆరోపించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మికుల సంఘాల పునరుద్ధరణ సహా మొత్తం 32 హామీలు నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ సమ్మెకు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించాలని కోరుతున్నానని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై 4 వారాల్లో కమిటీ నివేదిక ఇస్తుందని, 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇస్తున్నామని గుర్తు చేశారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా సమ్మె విరమించాలని కోరారు. రైట్గా తెలంగాణలో సమ్మె ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, సమ్మె ప్రభావం ఎలా ఉంది తెలంగాణ అంతటా? రైట్ రాజేంద్ర, తెలంగాణలో ఈ రోజు నుంచి కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏతుందో అది ప్రయాణికుల మీద తీవ్ర పరిణామమే చూపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం వస్తూనే బయటికి వచ్చే సాధారణ ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీని ప్రయాణ సాధకంగా వాడుకుంటారు. అయితే ఒకసారిగా బయటకు వచ్చేటప్పటికి బస్సులు కనిపించే రోడ్డు మీదకి రాకపోవడము, వాళ్ళు ఇంకా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లాంటివి జరిగాయి. మొత్తం కూడా ప్రయాణికులందరూ కూడా రోడ్డు మీదనే ఎక్కువగా కనిపించారు. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీద దృష్టి సారించినప్పటికీ కూడా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయలేకపోయిందని చెప్పచ్చు. ఎందుకంటే మనకి రాష్ట్రంలో దాదాపు 9,000 పైచలకు ఆర్టీసీ బస్సులు, అంటే ఆర్టీసీతో పాటుగా ఇటు ప్రైవేటు అద్దె బస్సులు కూడా ఉన్నాయి. వీటిలో 6,000 బస్సులు నేరుగా ఆర్టీసీని రన్ చేస్తుంది, ఆర్టీసీ సంబంధించింది. ఈ 6,000 బస్సులు కూడా ఏవి కూడా రోడ్డు మీదకి రాలేని పరిస్థితి, రాకుండా డిపోలకే పరిమితం అవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్, అంటే ప్రయాణికుల రద్దీ పెరిగిపోవడం జరిగింది. సో వారికి ప్రత్యామ్నాయ మార్గం మీద ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ కూడా అవి ఆశించినంతగా ఫలితాలు రావడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదాహరణకు హైదరాబాద్ లాంటి మహానగరంలో చూసుకుంటే కనుక రోజుకు 15 నుంచి 20 లక్షల మంది ప్రయాణికులు బస్సును ఆశ్రయిస్తుంటారు. అదేవిధంగా మెట్రో సర్వీసెస్ లో ఒక 4 లక్షల మంది ఉంటారు. అదేవిధంగా ఎంఎంటీఎస్ కు సంబంధించి ఒక 50 నుంచి 60,000 మంది వరకు ప్రయాణికులు వెళ్తుంటారు. కానీ ఒక్కసారిగా ఈ 20 నుంచి 25 లక్షల మంది ఎవరైతే ఆర్టీసీ ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి బస్సులు లేకపోవడము, ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ప్రభుత్వం ఏవైతే అద్దె బస్సులు తీసుకుని నడిపిస్తుందో అవి కూడా సరిగ్గా వేళ్లకు రాకపోవడం ఒకటి కాకుండా మొత్తం కిక్కిరిసిపోయే ప్రయాణికులతో అది కిటకిటలాడుతుండడం, ఇవన్నీ కూడా ప్రయాణికులు కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు. అయితే మరోవైపు ఆటో వాళ్ళలో తమ ఆగడాలను కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మామూలుగానే ఆటోలో ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళని మరింత ఎక్కువగా వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక లకిడికాపుల్ నుంచి అటు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా లేదా కుక్కట్పల్లి వైపు వెళ్ళాలనుకున్నా సరే అక్కడ వాళ్ళకి ఆటోలకు సంబంధించి చూసుకుంటే 900 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్న ఘటనలు కూడా మనకి తెలుస్తున్నాయి. మెట్రో రైలు అయితే చాలా కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గం ఏదైతే రూట్స్ ఏవైతే ఉన్నాయో మనకి లగడికాపుల నుంచి కుక్కడపల్లి, లేకపోతే మనకి ఎంబ్లీవన్ నుంచి ఎంజీబీఎస్ నుంచి కుక్కట్పల్లి వెళ్ళడానికి మెట్రో ఆశ్రయించినప్పుడు కూడా అక్కడ అవి కూడా సరిపోలేని పరిస్థితి మనకి ఈరోజు కనిపించింది. అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా కూడా ఇదే తరహా పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, మహిళలందరూ కూడా బస్సుల్లో విరివిగా చేయడము, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏదైతే ఉందో దాని ప్రభావం చాలానే పడిందని చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి సారించింది. ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులను రంగంలోకి తెచ్చింది. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సెస్ లో ఉన్న డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అద్దె ప్రాతిపదికన నడుపుతుంటారు. వాళ్ళకి అవుట్ సోర్సింగ్ విధానం ఉంది కాబట్టి వాళ్ళని రంగంలోకి దింపింది. అదేవిధంగా ఆ ప్లేస్ లో కండక్టర్స్ కూడా అద్దె ప్రాతిపదికన తీసుకోవాలి అని చెప్పేసి కూడా భావించింది. సో దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రయాణికులు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నప్పటికీ కూడా అవి ఏమాత్రం సరిపోవడం లేదని మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు దాదాపు 65 లక్షల నుంచి 70 లక్షల పైచిలుకుంటారు. ఈ మనకి ఏవైతే 97 డిపోలలో బస్సులన్నీ ఆగిపోవడము, కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 3,000 పైచిలకు ప్రైవేటు బస్సులు, అంటే ఏదైతే ప్రభుత్వం అద్దెకి తీసుకుని నడిపిస్తుందో ఆ బస్సులు మాత్రమే ఉండడము, వాటిలో కూడా కొంతమంది మళ్ళీ రాకపోవడము. మరోవైపు చూసుకుంటే కనుక ఏవైతే ప్రైవేట్ ఆపరేటర్స్ మనకి ఊర్ల వైపు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రంగంలో దింపడము. సో ఇవన్నీ కూడా ప్రయాణికులకైతే ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించామే తప్ప ప్రయాణికులకు ఏవైతే అష్ట కష్టాలు పడుతారో వాటిని అయితే
దూరం చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరోవైపు ప్రభుత్వం దీనికి సంబంధించి సానుకూలంగా ఉంది, చర్చలకు తాము సిద్ధము అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. మరోవైపు చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో ప్రతిష్టంభన అయితే ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చించి ఈ సమస్యల పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా రంగంలో దిగి మరోసారి చర్చలకు వారిని ఆహ్వానించిందని తెలుస్తుంది. అయితే ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్న డిమాండ్లు ఏవైతున్నాయో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, దాంతో పాటుగా మరో 30 డిమాండ్లు ఉన్నాయి. ఆ 30 డిమాండ్లలో ప్రభుత్వం 29 వాటికి ఓకే అనేది, మిగతా వాటికి సంబంధించి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ 40 రోజుల్లో నివేదిక ఇస్తుంది. అంతవరకు సమ్మెను విరమించండి అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు పదే విజ్ఞప్తులు చేస్తుంది. కానీ ఈ సమస్యలన్నిటి మీద కూడా తాము తీరేంత వరకు, తమ సమస్యను పరిష్కారం చూపేంత వరకు కూడా తాము సమ్మె విరమించేది లేదని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. మొత్తానికైతే ఇటు ఆర్టీసీ జేఏసీ సమ్మె, మరోవైపు ప్రభుత్వంతో ప్రతిష్టంభన సమ్మెలో చర్చల ప్రతిష్టంభన కొనసాగడము, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాల్లో సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్ర, ఇక కార్మిక సంఘాలు మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిగే అవకాశం ఉందా? ఎప్పటిలోగా చర్చలు జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా చర్చలు అనేవి ఎప్పుడు కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ. ఒకసారి సమ్మె కొనసాగిందంటే ప్రభుత్వానికి సంబంధించి, కార్మిక సంఘాలకు సంబంధించి రెగ్యులర్ గా ఈ చర్చలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సమస్య పరిష్కారం జరగాలంటే చర్చలతోనే సాధ్యమవుతుంది. అటువైపు ఆర్టీసీ యాజమాన్యం కూడా ఏదైతే ఆర్టీసీ జేఏసీ నేతలతోని ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుంది, చర్చలకు రావాలని కోరుతుంది. ఏవైతే వారు పెట్టిన డిమాండ్ 31 డిమాండ్లు ఏవైతున్నాయి, ఆ డిమాండ్లకు సంబంధించి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ 41 days లో నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక తర్వాత తాము చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నిటి కూడా కార్మిక సంఘాలు ససేమిరా అంటున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా వారికి సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కొన్ని ఆర్థిక పరమైన డిమాండ్లు ఉన్నాయి. సో వాటి మీద కూడా పట్టుబడుతున్నాయి. సో మొత్తానికైతే ప్రభుత్వం వైపు నుంచి చర్చలకు సిద్ధంగా ఉంది. అటు ఆర్టీసీ సంఘాలు కూడా చర్చలకు రెడీగానే ఉన్నారు. కానీ కేవలం ఏవైతే మీరు కోరుకుంటున్న డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లకు సంబంధించి సానుకూలంగా ప్రభుత్వం నుంచి వైపు నుంచి వచ్చి మొదటిగా వాళ్ళు కోరుకున్న డిమాండ్లు కనుక ఒప్పుకుంటే కనుక సమ్మె విరమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరుపుతుంది, కార్మిక సంఘాలు ఏ విధంగా దిగొస్తాయనేది మరి చూడాలి. ఈ రోజా రేపు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో బస్సుల బంద్ గురించి వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ సంపత్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ సంపత్, ఆర్టీసీ బంద్ ప్రభావం ఎలా ఉంది? ఓకే, ఆర్టీసీ ప్రభావం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా ప్రయాణికులు 4,16,000 మంది ప్రయాణం చేయాల్సినటువంటి ప్రయాణికులకు మాత్రం చాలా అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇక ధర్నా కార్మికుల సమ్మె నిర్వహించినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ, భారీ భద్రత నడుమ నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహించారు. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ కార్మికుల సమ్మె మాత్రం కొనసాగుతుంది. వారి సమ్మె ద్వారా ప్రయాణికులకు, కొంతమంది ఉద్యోగస్తులకు మాత్రం అంతరాయం కలిగిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆర్టీసీ కార్మికులు గత 41 రోజులుగా వారి సమస్యలపై ప్రభుత్వానికి నివేదికను అందించినప్పటికీ కూడా వారి సమస్యలు పరిష్కరించలేదని మరో 4 వారాలు గడువు అడిగినప్పటికీ కార్మికులు మాత్రం తన ఆవేదన వెళ్ళబోసుకుంటూ ఈ రోజు సాయంత్రం మంగళవారం అర్ధరాత్రి నుంచి వెళ్ళి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొంత ప్రైవేటు బస్సులు, అద్దె బస్సులను, మరి అటు ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కొంత ప్రభుత్వం ఏర్పాటు చేసి కొంత మేరకు మాత్రం ప్రజల నుండి ప్రయాణికులను తమ గమ్యస్థానం చేర్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సమ్మె ప్రభావం మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులపై బారిన పడింది. ఇటు చూసుకున్నట్లయితే ఎండల బారిన పడి
అటు బస్ స్టాండ్ కావచ్చు, ఇవన్నీ ఆ బస్సుల ప్రదేశాలు మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 డిపోలు. 9 డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 9 డిపోల పరిధిలో ప్రజలు ఎండకు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పని ప్రయాణికులు కూడా తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ సమ్మె కారణం ప్రభావంతో ప్రజలకు కొంత అంతరాయం కలుగుతుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సంపత్. రెడ్డిక ఆకివీడు పెద్దపేట రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి లభించడం మంచి విషయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. అయితే ఈ విషయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయడంపై రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా ఇష్టానుసారం మత స్వేచ్ఛపై మాట్లాడటం సరికాదని అన్నారు. నేను వెళ్ళాం, సర్వసభ్య సమావేశంలో క్లియర్ అయింది. వెంటనే మరి మతి చెలించిన ఒక మాజీ మ్యాజిస్ట్రేట్, మరి కొందరు అక్కడి అన్య మతస్థులు, అంటే ఏ మతమైనా ఓకే, కానీ హిందూ మతానికి సంబంధం లేని వారు, ఆయన క్లయింట్ అర్జెంట్ గా హడావుడిగా సోషల్ మీడియాలో, నాకైతే నోటీసులు రాలేదు ఇంకా, సోషల్ మీడియాలో ఆయన ఒక కంటెంప్ట్ పిటిషన్ 2009 సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పబ్లిక్ ప్లేస్ లో కట్టేస్తున్నారు అని గుజరాత్ లో 2006లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన దాని మీద అప్పటి గుజరాత్ హైకోర్టు మొత్తం ఇటువంటివి అలౌ చేయకూడదు, పబ్లిక్ ప్లేసెస్ లో, ఐఎమ్ అండర్లైనింగ్ పబ్లిక్ ప్లేసెస్, రోడ్స్, ఇటువంటి వాటికి ఆటంకంగా కొన్ని దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, అక్కడ వేల సంఖ్యలో మసీదులు, దేవాలయాలు ఉన్నట్టుగా మరి గుజరాత్ లో ఎవరో కంప్లైంట్ ఇస్తే కోర్టు తీసేయండి అని ఆర్డర్ ఇస్తే ఆ మ్యాటర్ సుప్రీం కోర్టుకు వెళ్లి ఎవరైనా చూసుకోవచ్చు, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ వర్సెస్ గుజరాత్ గవర్నమెంట్. సో అక్కడ 2009 somewhere in నవంబర్ మరియు డిసెంబర్ లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో ఎటువంటి మందిరాల నిర్మాణం, దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చ్ కావచ్చు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. స్పెసిఫిక్ గా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా ప్రభుత్వం అనుమతిస్తే ఆథరైజ్డ్ అవుతుంది, అనుమతి ఇవ్వకపోతే అన్ఆథరైజ్డ్ గా పరిగణించబడతారు. ఇక్కడ మొన్న జడా శ్రావణ్ కుమార్, నేను కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు మా తరపున నేను కూడా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ప్రభుత్వ న్యాయవాదులతో కలిపి జడా శ్రావణ్ కుమార్ అడిగింది ఏంటంటే ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అని మాత్రమే పేర్కోవటం జరిగింది. ఎప్పుడైతే రూల్స్ ఫాలో అవటం మొదలు పెట్టామో ఇమీడియట్ గా అతను రూట్ మార్చి ఆ 2009 ఆర్డర్ ప్రకారం అసలు ఎవరికి అనుమతి ఇవ్వడానికే లేదు ప్రభుత్వ స్థలంలో అని మాట్లాడుతూ ఒక విచిత్రమైన వితండవాదానికి తెరతీసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. బహుశా ఇవాళ ఆ నోటీస్ వస్తే అది కంటెంప్ట్ అట. ఆ కంటెంప్ట్ విచారణకు వస్తే నేను ఏదైతే సమితి తరపున అప్లికేషన్ ఇచ్చామో ఆ సమితి గౌరవాధ్యక్షుడిని నేను కాబట్టి ఓకే, సో డెఫినెట్ గా నేను పర్సనల్ గా కూడా వెళ్తాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే 2013లో దీనికి కొంత అమెండ్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, నాయకుల విగ్రహాలు కూడా ఇందులో చేర్చబడింది. అనుమతి లేకుండా అనాథరైజ్డ్ గా నాయకుల విగ్రహాలు కూడా లేకూడదు అని కూడా 2013లో సుప్రీంకోర్టు ఆర్డర్లో చేర్చబడింది. 2009 నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో రాష్ట్రాలు వారి గైడ్ లైన్స్ ఇచ్చుకోవాలి అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా 2010లో 30th ఏప్రిల్ 2010లో జీవో నెంబర్ 262 అని ఒక జీవో ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఏంటంటే కలెక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కూడా నిర్మించకూడదు. ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇవ్వాలి అంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్ లో ఇటువంటివి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయకూడదు అని ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్, పబ్లిక్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్. మరి బ్లూ కోట్ వేసుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ గారి లాగా రాజనీతిజ్ఞులు కాలేరు. కేవలం ఇమిటేషన్ చక్రవర్తులు టై కోటు వేసుకొచ్చేసి మరి నోటుకొచ్చినట్టు ప్రజల్ని కొంత కన్ఫ్యూజన్, రామభక్తుల్ని కొంత కన్ఫ్యూజన్. ఇష్యూ ఏమీ లేదు, వేర్ ఆల్ దేర్ టు టేక్ కేర్. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది ఏమో వాళ్ళు ఏ కుట్ర చేస్తున్నారో అని కాస్త నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు, న్యాయం మన పక్షాన ఉంది. ఈ రోజు ఉదయమే ఎందుకని
ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జన సైనికులు అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. గోపాలపురం జనసేన నాయకురాలు దిరిశన ఫాతిమారాణి జన సైనికులతో కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. పవన్ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చన చేయించారు. ప్రముఖ సయ్యద్ బాబా దర్గా మసీదులో ప్రార్థనలు చేయించారు. చర్చిలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నా పేరు దిరిసిన ఫాతిమారాణి, జనసేన నాయకురాలు, గోపాలపురం నియోజకవర్గం. మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించాం. ఆయన కోసం కోట్లాది మంది ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం క్రైస్తవ చర్చెస్లో, హిందూ దేవాలయాల్లో, మసీదుల్లో ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారు కారణం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారణం. అటువంటి నాయకుడు అనారోగ్యానికి గురయ్యారు అన్న వార్త విన్నప్పటి నుంచి మాకెంతో బాధ కలిగింది. కేవలం జనసేన నాయకులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి, ప్రతి మహిళలకు, అందరికీ కూడా ఇది ఎంతో ఆందోళన కలిగించింది. అందుకే ఆ దేవుని ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము సర్వమత ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో రికార్డులు బద్దలు కొట్టారు, అలాగే రాజకీయంలో చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా నెంబర్ 1. ఆయన ఎంతో ఉన్నతమైన జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం ఈరోజు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటువంటి నాయకుడికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడు ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఈరోజు మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై జనసేన త్రిసభ్య కమిటీ నివేదికను బహిర్గతం చేయరాని బాధితురాలు డిమాండ్ చేశారు. క్లీన్ చిట్ రాకుండానే ఆయన పార్టీ కండువా ఎలా కప్పుకుంటారని సెల్ఫీ వీడియోలో ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతానని, తనపై దాడికి ప్రయత్నిస్తే నోటితో కాదు చేతులతో సమాధానం చెప్తానని బాధితురాలు హెచ్చరించారు. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలీదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ. కానీ అలా ఇండైరెక్ట్గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో మరి వీళ్ళే అన్నీ వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు రీసెంట్గా. వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో. కాకపోతే ఈసారి నా నోటికి కాదు నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. అండ్ పార్టీ కండువా ఎందుకు వేసుకుంటున్నారో మరి నాకు తెలీదు. ప్రజలే దీన్ని గమనించాలి. పార్టీ ఇంత నీచమైన సిచ్యువేషన్లో ఉందా అనేసి ప్రజలే గమనించుకోవాలి.
పార్టీ కండువా ఎందుకు వేసుకున్నావు అని అడగడం పోయి ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే పీకే కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. కాకపోతే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, కూతురు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ రావచ్చు, రాకపోవచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సిచ్యువేషన్ మీ దాకా వస్తే తప్ప దాని సీరియస్నెస్ మీకు తెలియదు బ్రో. అలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఎమ్మెల్యేస్ వల్లే వస్తాయి. అండ్ అరవ శ్రీధర్, నీ గురించి లాగాలంటే ఈస్ట్ గోదావరి, ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవోటల్ దాకా లాగొచ్చు. అండ్ నీ పక్కన ఉండేవాడు నన్ను కొట్టిన వాడి గురించి సంయుక్తంగా తెలియజేయగలను. ఇంకొకటి, నువ్వు కండువా వేసుకున్నంత మాత్రాన ఏదో సాధించినట్టు కాదు. లిటరలీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు, పార్టీని ధిక్కరించినట్టు. షేమ్ ఆఫ్ యూ. మగాడి లక్షణం కాదు శ్రీధర్ ఇది. వీణాకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి శ్రీధర్ వైపు తప్పే లేదని నిరూపించుకొని, ఒక మగాడిలా నిరూపించుకొని అప్పుడు కండువా వేసుకుంటే నీకంటూ ఒక గౌరవం ఉండేది. ఇది షేమ్లెస్నెస్ అన్నమాట. తెలుగులో ఏమంటారో నీకే వదిలేస్తున్నా. అండ్ మీలాంటి వాళ్ళ వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మీలాంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆయనకి బలంగా ఉండాలి కానీ బలహీనమైపోయారేంటి? ప్రతి ఒక్క జనసేన నాయకుడు ఇలాంటి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని బలహీనమైపోతే అటు మిమ్మల్ని మీ ఉద్యోగాల నుంచి పీకలేరు, పార్టీకి పరువు నష్టం అని చెప్పి. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి, అందరూ కలుపుకొని నెగ్గిన ఒక కూటమి ఇది. దాంట్లో మిమ్మల్ని తీసేస్తే పవన్ కళ్యాణ్ గారికే పరువు నష్టం, ఆయనే మాటలు పడాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇంకొకసారి నమ్మలేరు ఆయన. మీకు ఏ విషయాలైనా సరే నమ్మకంగా షేర్ చేసుకోవాలి అంటే షేర్ చేసుకోలేరు. ఆయనలో ఆయన మనస్తాపానికి చెంది మానసికంగా ఒత్తిడికి గురయ్యే కదా ఆయన ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, ఎవరైనా సరే, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆయనకి బ్యాక్ స్టాబ్ వేస్తే ఆయన మానసికంగా ఎవరికీ చెప్పుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీరు మృత్యుంజయ హోమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట పాటించండి చాలు. ఆయనకు అదే పెద్ద బలం. మీరు మృత్యుంజయ హోమాలు చేసినా చేయకపోయినా స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా ఆయన బ్రతకాలి, ఆయన బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ సోకాల్డ్ ప్రోటోకాల్ డ్రామాస్ లైక్ డూయింగ్ దిస్ మృత్యుంజయ హోమాలు వోంట్ వర్క్, వోంట్ గెయిన్ యువర్ ట్రస్ట్ అగైన్. మీరు ఆయనకి ఏదైనా చేయాలి అనుకుంటే నిజాయితీగా ఉండాల్సింది. ఫస్ట్ నుంచి పార్టీకి నమ్మకంగా ఉండాల్సింది. చేసే గుడిసెటి పనులన్నీ చేసేసి సాయంత్రం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తే అవన్నీ పోతాయా? దట్ డజంట్ ఈవెన్ కౌంట్. మీ వల్ల ఆయన హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. అండ్ శ్రీధర్, నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ కీప్ ఆన్ క్వశ్చనింగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇది నా రైట్. పవన్ కళ్యాణ్ గారే నాకు ఇచ్చిన రైట్. ఆయన నీకెంతో నాకు కూడా అంతే. నువ్వు కండువా వేసుకొని తిరిగేస్తున్నావు, బట్ షేమ్లెస్ పర్సన్గా మిగిలిపోతావు శ్రీధర్. రెడ్డిగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలను బెదిరించారన్న ఆరోపణలపై అనంతబాబుపై కొత్తగా కేసు నమోదైంది. దీంతో కాకినాడలోని అనంతబాబు నివాసానికి పోలీసులు చేరుకోగా అప్పటికే ఆయన పరారైనట్టు తెలిసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారని, కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి ప్రాణహాని తలపెడతామని బెదిరించారని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 2022లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
రైట్, దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి, అనంతబాబు పైన మళ్ళీ కేసు నమోదైంది, ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సాక్షుల్ని ప్రలోభాలకి గురి చేయరాదు, సాక్షుల్ని బెదిరించరాదు అనే షరతులు ఏవైతే ఉన్నాయో వాటితో నిందితులకైతే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ తన వ్యక్తిగత డ్రైవర్ హత్య కేసులో నిందితుగా ఉన్నాడో అతనికి న్యాయస్థానం కూడా బెయిల్ ఇచ్చింది. అయితే ఆ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు మరొకసారి వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ చేసినటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అనంతబాబు పూర్తిగా కోర్టు ఇచ్చినటువంటి షరతుల్ని ఉల్లంఘించారనేందుకు వాళ్ళకి డబ్బులతో వాళ్ళని ఎరవేసి పూర్తిగా కూడా సాక్షుల్ని కొనేందుకైతే పకడ్బందీగా ప్రణాళిక వేశారన్న సమాచారంతో ప్రస్తుతం పోలీసులు ఆయన ఇంటి వద్ద నిన్న రాత్రి ఒక్కసారిగా ఏదైతే కాకినాడ భానుగుడి సెంటర్లో శ్రీరామ్ నగర్ వద్ద ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో పూర్తిగా కూడా జల్లెడి పట్టి సుబ్రహ్మణ్యాన్ని హత్య కేసులో నిందితుగా ఉన్నటువంటి అనంతబాబుని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించడం అయితే జరిగింది. అయితే అప్పటికే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి అనంతబాబు పరారయ్యారు. ముఖ్యంగా 2022 మే 19వ తేదీన తన వ్యక్తిగత డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అనంతబాబు ముఖ్యంగా అదే రోజు తన పుట్టినరోజు కూడా ఉన్న నేపథ్యంలో చాలా ఈ కేసుకి ఒక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అయితే అటు తర్వాత తన భార్య అనంతలక్ష్మి దుర్గ కూడా ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా కూడా కొంతకాలంగా గడిచిన నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా ఇక్కడ డిఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చిట్టు విచారణ కూడా జరిగిన నేపథ్యంలో ఇవన్నింటినీ క్రోడీకరించి పూర్తిగా కూడా తన స్నేహితులు ఎవరైతే డ్రైవర్ మరణించాడో సుబ్రహ్మణ్యం అతని స్నేహితుల్ని బెదిరించేందుకు తన అనుచర వర్గాన్ని కూడా రంగంలో దింపడం, వాళ్ళు పూర్తిగా కూడా ఒక అతను అందులో వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కడియాల చిన్నబాబు కూడా అందులో ప్రమేయం ఉండడం, ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మిత్రులు శివప్రసాద్ అలాగే మణికంఠ పవన్ కుమార్ వెంకటేశ్వరుని ఏదైతే జేఎన్టీ వెనకున్నటువంటి సిద్ధాంత నగర్ లో సమీరా రెసిడెన్సీ అతనికి స్నేహితులు రెసిడెన్సీకి పిలిపించుకుని పూర్తిగా కూడా ఈ ఈ కేసు విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గాలి, మేము మీకు డబ్బులు కూడా ఇస్తామంటూ కూడా వాళ్ళని ఆఫర్ చేసి అటు తర్వాత బెదిరింపులకు దిగిన పరిస్థితుల్లో వాళ్ళు ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి ముప్పాల సుబ్బారావుకి ఈ విషయాలన్నీ ఆ సాక్షులు చెప్పడం, అటు తర్వాత పోలీసులు రంగంలో దిగడం, పూర్తిగా కూడా వీళ్ళు ఎటువంటి భయభ్రాంతులకు గురి చేశారన్న విషయాన్ని కూడా పోలీసులకు చెప్పడం, అటు తర్వాత పోలీసు కేసు నమోదు చేయడం, వెంటనే పోలీసులు అనంతబాబుని ప్రస్తుతం ఆ కేసులో ఏదైతే సాక్షుల్ని ప్రభావితం చేయడానికి ప్రలోభాలకు గురి చేసినందుకనే కంప్లైంట్ ఉన్న నేపథ్యంలో పోలీసులు నిన్నైతే ఆయన కోసం వెతుకులాట అయితే ప్రారంభించారు. అప్పటికే సమాచారం అందుకుని పూర్తి స్థాయిలో అనంతబాబు పరారైనట్లుగా తెలుస్తుంది. అయితే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు లాయర్లందరినీ కూడా మేనేజ్ చేసాం, పూర్తిగా కూడా మనకి కేసు అనుకూలంగా ఉంటుంది అని ఎప్పటి వరకు కూడా నడుపుకుని వచ్చినట్టు కథంతా నడిపించినట్టు అనంతబాబు తాజాగా ఈ కేసు మరొక ఉచ్చుగా మారనున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్రలోభాలు పూర్తిగా కూడా స్వయంగా నిరూపిత అవడం, వాళ్ళ సాక్ష్యాధారాలు కూడా సేకరించడం, పోలీసులు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తాం, వాళ్ళు ఏం చేస్తారో అనే భయంతో డబ్బు తీసుకున్నాం పూర్తిగా కూడానని స్వయంగా వీళ్ళు సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ₹1,00,000 ఇస్తాం, మమ్మల్ని బెదిరిస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తామంటూ కూడా వాళ్ళు బెదిరించినట్లుగా అయితే చేశారు. అయితే అనంతబాబుని ఈ ఫిర్యాదులో ఏమన్నగా చేస్తూ మరో కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే బెదిరింపులు పాల్పడినటువంటి వాళ్ళు ఒకరైనటువంటి మాగంటి రాంబాబును కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేయడాన్ని పోలీసులు ప్రస్తుతం తీవ్రంగా పరిగణిస్తున్నారు. అనంతబాబుని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేకించి టీములు కూడా ప్రస్తుతం 3 సీఏలు పూర్తిగా కూడా నిన్న సోదాలు అయితే నిర్వహించారు. పూర్తిగా అరెస్టు సమాచారం ముందే లేకపోవడంతో అనంతబాబు నిన్న సాయంత్రం 6 గంటలకే బైక్ పై పరారైనట్లు కూడా సీసీ కెమెరాల ద్వారా అయితే గుర్తించడం జరిగింది. ఏదేమైనా చిలికి గాలివానగా మారినటువంటి తన వ్యక్తిగత డ్రైవర్ హత్య కేసు పూర్తిగా కూడా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మెడకైతే భారీగానే చుట్టుకుందనే చెప్పాలి. ఒకవైపు తన భార్యపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో సిట్టు విచారణ జరగడం, ఆమెపై కూడా ఏటుగా చేర్చిన పరిస్థితుల్లో ఈ వ్యక్తిగత డ్రైవర్ హత్య కేసు తన మళ్ళీ మరొకసారి జైలుకు పంపేందుకైతే పోలీసులు పూర్తిగా కూడా పక్కా స్కెచ్ అయితే రెడీ చేశారు. అనంతబాబుని పట్టుకునేందుకు ప్రస్తుతం పోలీసులు వేట అయితే కొనసాగుతూ ఉన్నది. ఈ కేసు ఇంకా మరికొద్ది రోజుల్లోనే దీనికి తెరపడుతుంది. శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరని పోలీసులు అయితే ఖచ్చితంగా తాజా సమాచారాన్ని బట్టి తాజా కేసులను బట్టి పూర్తి స్థాయిలో నమోదు చేసిన సాక్ష్యాధారాలను బట్టి కూడా
వ్యక్తిగతంగా టీములు సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా పూర్తిగా దీని నుంచి అనంతబాబు తప్పించుకోలేరన్న వాదన కూడా బయట నడుస్తా ఉన్నది. ఏదేమైనా అనంతబాబు ప్రస్తుతం పరారులో ఉన్నారు. పోలీసులు వెతుకులాట అయితే కొనసాగిస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వర్మ. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కాంటినెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్ రావు జన్మించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్ రావు జన్మించారు. రైట్కి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రాజేంద్ర, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఆయన కొద్ది కాలంగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సో ఆ కారణంగానే హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. ఆయన తుదిశ్వాస విచారణ చెప్పేసి తెలియజేయడం జరిగింది. నాదెండ్ల భాస్కర్ రావు చూసుకుంటే గనక
90 ఏళ్ళు ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్ళు ఉన్నాయి. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 11వ ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఆనాడు ఎన్టీఆర్ ప్రభుత్వం ఉంటే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని సమయంలోనే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అప్పుడు రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి కూడా తెలిసింది. అదేవిధంగా చెన్నారెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు ఆనాడు ఎంతో మెచ్చుకోదగ్గ కూడా ఉన్నాయి. ఆయన ప్రస్తుతం ఆయన భౌతిక గాయం హైదరాబాద్ లోనే ఉంది. ఆయన జన్మస్థలం గుంటూరుకి తరలిస్తారా లేకపోతే అంత్యక్రియలు హైదరాబాద్ లోనే నిర్వహిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. సో ఈ వివరాలన్నీ సమాచారం అందిన వెంటనే వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. అందరూ కూడా అక్కడ శోకతప్త హృదయాలతో ఉన్నారు. అయితే ప్రస్తుతం భాస్కర్ రావు అంత్యక్రియలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేది కుటుంబ సభ్యులే అని మాత్రం తెలుస్తుంది. రాజేంద్ర. థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్ రావు జన్మించారు. నాదెండ్ల భాస్కర్ రావు వృత్తిరీత్యా లాయర్. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భాస్కర్ రావు 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా కూడా చేశారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయన వెంట నడిచారు. 1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా ఎన్టీఆర్ క్యాబినెట్లో నాదెండ్ల భాస్కర్ రావు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. దాదాపు నెలపాటు సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నాదెండ్ల భాస్కర్ రావు సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం నాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాదెండ్ల భాస్కర్ రావు 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. 1998లో ఆయన ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మనోహర్ తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అసెంబ్లీ స్పీకర్గా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో మనోహర్ తెనాలి నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలిచి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా అయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. కానీ ఆయన రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు.